మీ ప్రభుత్వంలోనే మంత్రిగా పనిచేసిన ఆయన తర్వాత మళ్ళా ఈ బీజేపీలోకి వచ్చి ఆయన అమరావతి కోసం అని చెప్పి ఆ ర్యాలీలో పార్టిసిపేట్ చేస్తే ఆయన పక్కకు పెట్టేశారు. సోమవీర్రాజు గారు ఒక ఆయన మీద అయితే అసలు ఆ ధర ఈ ధర ఇవన్నీ ఆకర్లు ఈ కర్రలు పక్కన పెట్టేయండి అన్నాడు. ఇప్పుడు ఆయన 20 సూత్రాల కార్యక్రమానికి ఈరోజు చైర్మన్ గా ఉన్నారు. ఆయన అడగండి చెప్తారు. గతంలో భారతీయ జనతా పార్టీ నాకు చెప్పకండి భారతీయ జనతా పార్టీ ఏం జరిగింది అనేది. చరిత్ర మనకి స్పష్టంగా ఉంది. అందువల్ల ఏంటంటే నేనేమంటున్నా అంటే ఇప్పుడు మన ఆ పార్టీలో ఆ గోళ్ళకి వెళ్లాల్సిన అవసరం లేదు. మనం ఇప్పుడు కూటమిగా ఉన్నారు కాబట్టి మళ్ళీ అలాంటి పరిస్థితులు వస్తే కూటమి విచ్ఛిన్నం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత అన్ని పార్టీల మీద ఉంటుంది. అలాగే తెలుగుదేశం పార్టీ మీద కూడా ఉంటుంది. అది చూసుకోండి అని చెప్తున్నా. వింటారో వినకపోతే మళ్ళీ చరిత్ర పునరావృతం అవుతుందేమో చూసుకోండి. అలాగే శ్రీకాంత్ గారు కూడా చాలా విషయాలు గమనించాలి. మీరు ఒక రైతు వీడియోని చూపించారు, శభాష్ బ్రహ్మాండంగా చూపించారు రైతు వ్యతిరేకతని. దానికి కారణం ఎవరు? మీరే. ఆ రైతు చెప్తున్నదంతా మీరు చేయలేదనే చెప్తున్నాడు. ప్రతి వర్డ్ ఆ రైతు చెప్పిన ప్రతి వర్డ్ మీ గురించి చెప్పాడు. మేము ఇచ్చామండి, మాకు డబ్బులు రాలేదు, ప్రతి నెల రావాల్సిన మాకు డబ్బులు రాలేదని చెప్పాడు. అది మీరే ఇవ్వండి. ఆ తర్వాత ఏమి డెవలప్మెంట్ కాలేదని చెప్పారు. మీరే చేయండి. మీరు చేస్తే నాకు అర్థం. శ్రీరామ్ గారు ఒక చిన్న కరెక్షన్. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కౌలు పెంచి ఇచ్చారు. అది ఒకటి బహుశా మీరు మిస్ అయినట్టున్నారు. టైంకి రాలేదని కదా వాళ్ళ గోలంతా. టైంకి రాలేదని వాళ్ళ బాధంతా ఏంటంటే టైంకి రాలేదు. అందువల్ల డెవలప్మెంట్ కాకపోవడానికి కారణం కూడా మీరే అని చెప్తున్నాడు రైతు. కాబట్టి ఏంటంటే ఇలాంటి వీడియోలు చూపిస్తే మీకు లాభం జరుగుతుందా నష్టం జరుగుతుందా వైసీపీ పార్టీ ఆలోచించుకోవాలి. నాకు సంబంధం లేని విషయం ఇది. కాకపోతే ఓవరాల్ గా నేను చెప్తున్నది ఏంటంటే మహేష్ క్లియర్ గా చెప్పారు. ఒకవేళ రైతుల దగ్గర నుంచి కనుక వ్యతిరేకత వస్తే ఈ ప్రభుత్వం ముందుకు వెళ్ళదు అని ఆయన చెప్తున్నారు. అదే పార్టీ కూటమిలో ఉన్న తెలుగుదేశం మిత్రుడు ఏం చెప్తున్నారు? ఇలాంటివన్నీ చాలా జరుగుతాయి, ఇలాంటివన్నీ ఏం జరిగినా సరే మేము ముందుకు వెళ్తాము అని చెప్తున్నారు. మేము సర్ది చెప్తాం, ముందుకు వెళ్తాం అని చెప్తున్నారు. ఎందుకు చెప్పారంటే గ్రీన్ జోన్ అనే ఒక వజ్రాయుధం వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి అందుకు చెప్పారు ఆయన. ఏదైనా కానీ గతంలో కూడా సర్ది చెప్పారు. గతంలో కూడా నారాయణ గారు అందరికీ సర్ది చెప్పే పూలింగ్ తీసుకొచ్చారు. ఏమైంది? మీకు రిజల్ట్ ఏమైంది? ఫైనల్ రిజల్ట్ కదా మీకు కావాల్సింది. ఫైనల్ రిజల్ట్ ఏమైంది? ఇందాక వాళ్ళు చెప్పినట్టు అది మరి శ్రీకాంత్ గారు ఎందుకు చెప్పారో కానీ అది పర్మనెంట్ భవనాలు అనొచ్చు కదా అంటున్నారు. ఇప్పుడు అంత పెద్ద రాజధాని కట్టేటప్పుడు చిన్న చిన్న భవనాలు పర్మనెంట్ రాజధాని ఎందుకు అనాలండి? దాన్ని ఇంకా పెద్ద భవనాలు కట్టి ఇంకా పెద్దవి కడుతుంటే వరల్డ్ క్లాస్ రాజధాని చేస్తానంటుంటే మీరు కూడా సంతోషించాలి, లేదంటే మీరు కూడా సహకరించాలి. మీరు సహకరించుంటే కనుక ఇప్పుడు ఈ పరిస్థితి ఉండేది కాదు. రాబోయే రోజుల్లో అయినా సరే వరల్డ్ క్లాస్ రాజధాని అయితే కనుక ఇది వైసీపీదా లేదా తెలుగుదేశందా ఇంకోళ్ళదా కాదు. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఒక అద్భుతమైన 1,00,000 ఎకరాల్లో మంచి రాజధాని అన్నప్పుడు మీరు దాన్ని అడ్డగోలుగా వ్యతిరేకించకండి. అంటే ఆ బిల్డింగులు 1-2 బిల్డింగులు చూపించి దాన్ని వ్యతిరేకించకండి. మీరు ఓవరాల్ గా ఏమైనా నష్టం జరుగుతుందా? ఇప్పుడు రైతులకు ఏం నష్టం జరుగుతుంది? రైతులకు ఇప్పుడు ఉన్న 33 ఎకరాల వాళ్ళకే చాలా కాలం నుంచి వాళ్ళు పాపం వ్యవసాయం చేసుకోలేకపోతున్నారు. ఆ వ్యవసాయం చేసుకోలేకపోవడం అనేది రాష్ట్రానికి కూడా నష్టమే. రైతులకు కొంత మీరు డబ్బులు ఇస్తారు, కానీ రాష్ట్రానికి వ్యవసాయ పరంగా నష్టం కదా. వ్యవసాయ ఉత్పత్తులు నష్టపోతున్నాం కదా. ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చే 40,000 ఎకరాలు వీళ్ళు ఎప్పటికి కడతారో తెలియదు. ఇప్పుడు ఉన్నదే కంప్లీట్ చేయడానికి ఇందాక నేను చెప్పా ఈ గవర్నమెంట్. శ్రీరామ్ గారు ఐ బిలీవ్ యు ఆర్ లాకింగ్ విజన్. అవతల పక్క విజన్తో పనిచేస్తున్న ప్రభుత్వం ఉంది. వాళ్ళు 4 ఐకానిక్ టవర్స్, మధ్యలో 5వ మహా ఐకానిక్ టవర్ ఒకటి వస్తుంది. ఆ మహా ఐకానిక్ టవర్ పక్క నుంచి కొంచెం రూట్ తీసుకొని లోపలికి వెళ్తే ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వస్తుంది. అక్కడ హ్యాంగర్స్ రాబోతున్నాయి. అలాగే ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్కి ఆఫీసులు రాబోతున్నాయి. ఎంత కమర్షియల్ యాక్టివిటీ రాబోతున్న దాన్ని మీరు అంటే ఒక దార్శనికుడి ఆలోచనని మీరు స్వాగతించలేకపోవడం నిజంగా దురదృష్టకరం. ఖచ్చితంగా స్వాగతిస్తాను. కానీ నేనేమంటానంటే 1,00,000 ఎకరాల అద్భుతమైన రాజధాని అని నేను కూడా చెప్తున్నా. 1,00,000 ఎకరాల అద్భుతమైన రాజధాని మీ విజన్ మాకు లేకపోవచ్చు. కానీ నేనేమంటానంటే పార్ట్లుగా చేయండి. ముందు ఇప్పుడు దాకా చేశారు. ఈ 33,000 ఎకరాలు ఏదైతే తీసుకుని ఇప్పుడు దాకా తీసుకున్నది దీన్ని ఫస్ట్ డెవలప్ చేయండి. దాని తర్వాత మళ్ళీ ఈ రైతులు ఎక్కడికి పోరు. ఆ ల్యాండ్లు అలాగే ఉంటాయి. ఆ ల్యాండ్ ఇవాళ కాదు రేపైనా తీసుకోవచ్చు. ఇన్ని సంవత్సరాల ముందే మనం తీసుకుని దాన్ని అక్కడ పెట్టి ల్యాండ్ బ్యాంక్ అని చూపించి దాని ద్వారా అప్పులు తీసుకొద్దామని ఈ ప్రయత్నం కాకుండా యాజ్ ఇట్ ఈజ్ గా మొదటి ఏదైతే ఉందో ఈ మొదట్లో మనం అనుకున్న అమరావతి ఏదైతే సెల్ఫ్ గా దానికి అదే డబ్బులు వస్తాయని మనం ఏదైతే చెప్పామో ముందు దాన్ని డెవలప్ చేయండి. దాని డబ్బులు అది తెచ్చుకొనివ్వండి. దాన్ని అది డెవలప్ కానివ్వండి. అది చూస్తే ఆటోమేటిక్ గా పరిగెత్తుకొస్తారు మిగతా రైతులు. ఇప్పుడు మీరు వేరే చోట్ల ఇంకా 40,000 ఎకరాలు తీసుకొస్తామంటే ఇప్పుడు ఇచ్చిన రైతులకి మీరు ఎక్కడ ఫ్లాట్లు ఇచ్చినా కూడా వాటి వాల్యూ తగ్గిపోద్ది. 33,000 ఎకరాల్లో దాని వాల్యూ వేరు, 1,00,000 ఎకరాల్లో అదే ల్యాండ్ వాల్యూ వేరు.
తేడా వచ్చేయట్లేదా? అందుకని ఇప్పుడున్న రైతులు కూడా రేపొద్దున వ్యతిరేకిస్తారు. మీకు ఆ విషయం తెలియట్లా. మీరు నిజంగా కనుక ఆ 1,00,000 ఎకరాలు తీసుకోవడం మొదలెడితే ఇప్పటిదాకా మీకు సపోర్ట్ చేసిన అమరావతి రైతులు కూడా కూటమి వ్యతిరేకం అవుతారు. ఎందుకంటే వీళ్ళ ల్యాండ్ వాల్యూస్ తగ్గిపోతాయి. దానివల్ల మీరు చూడండి, రేపొద్దున మీరు ప్రతి ఒక్క రైతు మీకు వ్యతిరేకం అవుతారు. రైతు వ్యతిరేకత తెచ్చుకుని అలాగే ముందుకెళ్తానంటారా? లేదు, ముందు ఈ అమరావతిని అద్భుతంగా డెవలప్ చేసి చూపించి ఆ ఫ్రూట్స్ తోటి మళ్ళీ అందరూ వచ్చేలాగా చేసుకుని అందరూ యాక్సెప్టెన్స్ తెచ్చుకుని మళ్ళీ అధికారంలోకి వచ్చే ప్రయత్నం చేస్తారా? శ్రీకాంత్ గారు ఏదో చెప్పబోతున్నారు, విందాం. శ్రీకాంత్ గారు చెప్పండి. ఒక నిమిషం మధ్యాహ్నం గారు, ఒక నిమిషం. శ్రీరామ్ గారు చెప్పారు 2014లో రైతులతో ల్యాండ్ తీసుకున్న తర్వాత తీసుకున్నది చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు కాదు. అప్పుడు ఆ 5 ఏళ్ళు కౌలు ఇవ్వలేదు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక కౌలు ఇచ్చారనేది గుర్తుపెట్టుకోవాలి. పెంచి ఆ 5 ఏళ్ళు ఇవ్వలేదని అడుగుతున్నాడు, ఇప్పుడు మళ్ళీ సంవత్సరం ఇవ్వలేదని అడుగుతున్నారు శ్రీరామ్ గారు. దాన్ని గుర్తుపెట్టుకోవాలి. మా గురించి కాదు మేము ఎత్తింది, మా గురించి మేము చూపించుకోలే. తీసుకున్నది చంద్రబాబు నాయుడు గారు, ఇవ్వలేని చంద్రబాబు నాయుడు గారు కౌలు. వచ్చే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక కౌలు రైతులకు పెంచి ఇచ్చారు. మాకు ఇప్పుడు మళ్ళీ రావడం లేదు అని చెప్తున్నారు. మీరు బాగా గమనించాలి. దాన్ని ఏదో మాకు రుద్దుతున్నారు, అది కాదు. కానీ ఇంకొకటి కూడా చెప్పాలంటే, ఈ అమరావతి స్పెషల్ ఏమిటంటే, ₹1 లేకుండా, అంటే ₹1 ప్రభుత్వ ధనం లేకుండా రైతు